నాట్ యాజ్ యువర్ ఫాదర్, ఆయన డైరెక్టర్గా ఆయన క్రియేట్ చేసిన ఒక ట్రెండ్ కానీ ఆ జానర్ని అన్ని రకాలుగా దాన్ని వాడడం కానీ ఇంకో డైరెక్టర్ నిజంగా చేయలేకపోయారు. నేను ఐ కెన్ టెల్ ఇట్ ఓపెన్లీ ఆన్ కెమెరా, నేను చెప్పగలను. ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీలో ఆ లోటుని మీరు ఎట్లాగా చూస్తున్నారు నరేష్ గారు? ఏమన్నా ఇప్పుడు ఐ డోంట్ నో అండి, ఇప్పుడు నిజంగా ఫాదర్ పెట్టుకుంటే సక్సెస్ఫుల్ ఫెయిలియర్ ఆయనే చూశారు కదా సార్. అయ్యో చాలా బాగుంది. ముందు అంటే ఒకప్పుడు వరుసగా 22-30 కార్లు ఉండేయండి ఇంటి ముందు. ఒక పాయింట్కి వచ్చేటప్పుడు వరుసగా ఫ్లాప్లు వచ్చేటప్పుడు ఒక కారు కూడా రాలేదు. అప్పుడు దాని మీద అప్పుడు ఆయనే ఇంకా ఈ సినిమా బ్యానర్ని పెట్టి మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకోవాలి చాలా బాగుందని పెడితే అప్పుడు సినిమా అందరు తిట్టారు, నువ్వు సినిమాకి నువ్వే చాలా బాగుందని పేరు పెట్టేసుకుంటున్నావా, మేము చూసి చెప్పాలి కదా. సో ఆయన ఆల్వేస్ అంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, చాలా నేర్చుకున్నానండి. ఎస్పెషలీ వెన్ హిట్లు ఉన్నప్పుడు వేరండి, ఫ్లాప్లు ఉన్నప్పుడు మనం ఇదైపోకూడదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేకపోతే ఇదైపోకూడదు. సో నాకేంటంటే నేను మా ఫాదర్ చూసిన సక్సెస్లు అంటే ఫెయిలియర్స్ కంటే నాది పక్కన పెడితేనండి నాకు చాలా చిన్న లైన్ అండి. ఆయన పెద్ద గీత నాది ఎంతో చిన్నది ఉంటుంది. ఆయన ఐఫిల్ టవర్ లా ఉంటే నా సెల్ ఫోన్ టవర్ అంత ఉండొచ్చండి అంతే. సో బట్ అది చెప్తానండి. సో మనకేమవుతుందంటే ఎక్స్పీరియన్సెస్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి సక్సెస్ ఉంటే ఏంటి, సక్సెస్ లేకపోతే ఏంటి, వాల్యూ సక్సెస్, వాట్ వాల్యూ సక్సెస్ గెట్స్ ఇట్, వాట్ వాల్యూ సక్సెస్ టేక్స్ ఇట్.